నేను మావయ్య కోసమే పెళ్లి చేసుకున్నాను. నీకోసమే పెళ్లి చేసుకున్నాను అక్క. अरविंद मेरे को कुछ कुछ हो गया. మేడం ఎలాగైనా మా మావయ్యకి మీరే నిజం చెప్పాలి. మీకిచ్చిన మాట కోసం ఆ రోజు మా మావయ్య బాధపడేలా మాట్లాడాల్సి వచ్చింది. అలా మాట్లాడాను కాబట్టి ఆయన పెళ్లి మండపం వదిలి వెళ్లిపోయారు. నేను మీ ఇంటి కోడలయ్యాను. నేను మీకిచ్చిన మాట నెరవేర్చాను. ఇప్పుడు మీరు నాకిచ్చిన మాట నెరవేర్చుకోవాల్సిన టైం వచ్చింది. పండక్కి బట్టలు పెట్టడానికి పిలిచారనుకొని సంతోషంగా వెళ్ళాను. అన్నీ మర్చిపోయి దగ్గరికి తీస్తారేమోనని ఆనందంగా వెళ్ళాను. కానీ అక్కడ మామయ్య డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నావా అని గుచ్చి అడిగేసరికి గుడిలో లాగానే ఎటో తోచని పరిస్థితుల్లో డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నానని మొండిగా సమాధానం చెప్పాను. ఏం చేయను, నాకంతకంటే వేరే మార్గం కనిపించలేదు మేడం. కృష్ణవేణి, ఓ గాడ్, ఇంత క్రిటికల్ పొజిషన్ లో పడేసావేంటి? మేడం, కళ్యాణ్తో మా అక్క పెళ్ళనగానే ఒక్కసారిగా నా ఆశలన్నీ నీరు గారిపోయాయి. మేడం, మా అక్క అరవింద్లో పెళ్లి జరగాలి. తన ఇంటి కోడలు కావాలి, నా తోటి కోడలు కావాలి. మీరు వెంటనే అరవింద్ గారికి ఫోన్ చేయండి మేడం. కృష్ణవేణి, నువ్వెందుకింత టెన్షన్ పడుతున్నావు? అదేంటి మేడం, రేపు మా అక్క అలివేణి నిశ్చితార్థం అంటే టెన్షన్ ఉండదా? నిశ్చితార్థం జరగకుండా ఆపాలి కదా. ఇప్పుడు నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కృష్ణవేణి? మన మధ్య జరిగిన అగ్రిమెంట్ గురించి మామయ్య దగ్గరికి వెళ్ళి ఆయన అపార్థం చేసుకోకుండా మీరే చెప్పాలి. నాకు మా మామయ్య కుటుంబం కావాలి, మా అక్క ఇంటి తోడికోడలు కావాలి మేడం. అది జరగదు కృష్ణవేణి, అది జరగదు కృష్ణవేణి, అది జరగదు కృష్ణవేణి, అది జరగదు. మీ మామయ్య దగ్గరికి వెళ్ళి నేను నిజం చెప్పలేను. అదేంటి మేడం, మీకిచ్చిన మాట కోసం నేను వంశీని పెళ్లి చేసుకున్నాను కదా. ఈ రోజు మీరు మీ మాట నిలబెట్టుకోండి. నీకిచ్చిన మాటని నేను నిలబెట్టుకుంటాను, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు కాకపోతే మరి ఇంకెప్పుడు మేడం? దానికి నాకు టైం కావాలని నీకు చెప్పాను. ఇప్పుడు టైం లేదు మేడం, అక్కడ మామయ్య అక్కకి పెళ్లి చేస్తున్నారు. సో వాట్? దానికి నేనా కారణం? మీ మామయ్య అలివేణి పెళ్లి చేస్తున్నాడని నన్ను వెళ్ళి నిజం చెప్పి ఆపమంటావా? ఇంపాసిబుల్. నువ్వు పుట్టింటికి వెళ్ళి బాగా డిస్టర్బ్ అయ్యొచ్చావు. ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావడం లేదు కృష్ణవేణి. నేను మాట్లాడుతున్నది నాకు అర్థమవుతుంది మేడం, కానీ మీరే మాట తప్పే ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నారు. కృష్ణవేణి, 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 అవును మేడం, ఇప్పుడు మీరు వెళ్ళి నిజం చెప్పకపోతే ఈ మేనకోడలు నా ఇంటికి శాశ్వతంగా దూరం అయిపోతుంది. వాళ్ళ మనసులో చచ్చిపోతుంది. ఆ అత్తారింటికి దారి శాశ్వతంగా క్లోజ్ అవుతుంది మేడం. నిజమే కృష్ణవేణి, నీ బాధ నాకు అర్థమవుతోంది. కానీ నా గురించి కూడా నువ్వు ఆలోచించాలి.
సపోజ్ నేను మీ మావయ్య దగ్గరికి వెళ్ళి మీ కృష్ణవేణి డబ్బాసతో ఈ పెళ్లి చేసుకోలేదు, జరిగింది ఇది అంటే మీ మామయ్య ఎలా రియాక్ట్ అవుతాడో నువ్వు ఊహించావా? మీ జమీందారీ హోదా, పరపతి, మీ అహంకారంతో మా కష్టాల్ని క్యాష్ చేసుకుని నా మేనకోడలు గొంతు కోశారని నిలదీస్తాడు. పెళ్లిలో ఎంత గొడవ జరిగిందో నీకు తెలుసు. నిన్నెంత అపార్థం చేసుకున్నాడో, నీ మీద ఎంత కోపం ఉందో మా ఫ్యామిలీ మీద కూడా మీ మావయ్యకి అంతకంటే ఎక్కువే కోపం ఉంటుంది. మన అగ్రిమెంట్ గురించి చెప్పి ఆయన ముందు దోషిలా నేను నిలబడలేను. ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తప్పు చేసిన దానిలా నేను తలదించుకోలేను. సొసైటీలో మా ఫ్యామిలీకి ఒక హోదా, పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఈ అగ్రిమెంట్ విషయం మీ మామయ్యకి తెలిసి ఆ తర్వాత ఊరందరికీ తెలిస్తే మా ఫ్యామిలీ పరువు పోతుంది. అంతేకాదు, సృజన్ పరువు ప్రతిష్టలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు. మనిద్దరి మధ్య జరిగిన అగ్రిమెంట్ సృజన్కి తెలీదు. మీ మామయ్యకి నేను నిజం చెప్తే అది సృజన్కి తెలిసిపోతుంది. తను చాలా డిస్టర్బ్ అవుతాడు. దానివల్ల మా ఫ్యామిలీ మొత్తం స్ట్రగుల్ అవుతుంది కృష్ణవేణి. అందుకే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నేను మీ మామయ్యకి నిజం చెప్పలేను. ఇక అరవింద్తో మీ అక్క పెళ్లి విషయం అంటావా? నేను ఇచ్చిన మాట తప్పను. నీకు ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను. నాకింకొంచెం టైం కావాలి. అరవింద్కి ఎగ్జామ్స్ ఉన్నాయి. తన ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి ఇండియాకి రావాలి. అప్పుడు నేను తన్ని కన్విన్స్ చేసి మీ అక్కతో అరవింద్కి పెళ్లి చేస్తాను. అరవింద్ నా మాటకి ఎదురు చెప్పడం. అందుకే అంత ధైర్యంగా ఆ రోజు నీకు మాటిచ్చాను. మేడం, మా మామయ్యతో నిజం చెప్పలేనంటున్నారు. అరవింద్తో అక్క పెళ్లికి టైం కావాలంటున్నారు. మరిప్పుడు నేనేం చేయమంటారు? పరిస్థితులు మన చేతుల్లో లేనప్పుడు ఏం జరుగుతుందో చూస్తూ ఉండడం తప్ప ఏం చెయ్యలేం కృష్ణవేణి. లేదు మేడం, నాకిది చివరి అవకాశం. ఏదో ఒకటి చేయండి ప్లీజ్ మేడం. కృష్ణవేణి, నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలివి, లక్ష్మీనారాయణ గారి మేనకోడలివి కాదు. గుర్తుపెట్టుకో. అవసరం లేదు మేడం, నాకు పెద్ద కొడలి హోదా అవసరం లేదు. నేను లక్ష్మీనారాయణ మేనకొడలిగానే ఉంటాను, చచ్చేదాకా ఉంటాను. నాకు నా మేనమామ కుటుంబం కావాలి, వాళ్ళ సంతోషం కావాలి. మా అక్కకి అరవింద్కి పెళ్లి కావాలి, అంతే. కృష్ణవేణి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. బట్ ఎట్ ద సేమ్ టైం ఐఎమ్ హెల్ప్లెస్.
ఒకే ఇంటికి తోడికోడలుగా వెళ్తే బాగుంటుంది కదా? ఈసారి నీ పెళ్లి నేను చేస్తానక్క. ప్రామిస్. కృష్ణవేణి, నువ్వు పెళ్లి చేసుకుని నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయావు. ఇంట్లో అందరూ నిన్ను డబ్బు మనిషిని మనసుల్లోంచి తీసేసినా నేను మాత్రం నిన్నంత స్వార్థపరురాలుగా ఊహించుకోలేకపోతున్నాను. అలివేణి, ఏంటమ్మా? పడుకోలేదా? పడుకుంటానమ్మా. మజ్జిగ తీసుకొచ్చాను, తాగు. తర్వాత తాగుతానులే, అక్కడ పెట్టు. మళ్ళీ ఎప్పుడు తాగుతావు? తాగు, వేడికి చల్లగా ఉంటుంది. అలివేణి, నీతో మాట్లాడాలి. ఏంటమ్మా చెప్పు. కళ్యాణ్తో నీ పెళ్లి విషయం. నిజంగా నువ్వు కళ్యాణ్ని మనస్ఫూర్తిగా ఇష్టపడి పెళ్లి ఒప్పుకుంటున్నావా? అవును. మీ నాన్న కృష్ణవేణి మీద పంతంతో కళ్యాణ్తో నీ పెళ్లి చేస్తున్నాడు. మాకెవరికి ఇష్టం లేకపోయినా నువ్వు మాత్రం మీ నాన్న కోసం పెళ్లి చేసుకుంటున్నావు, అంతే కదా? అవునమ్మా, నాన్న కోసమే పెళ్లి చేసుకుంటున్నాను. అయితే ఇప్పుడేంటి? ఏముంది, తెల్లవారితో నిశ్చితార్థం. నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పు. సరే, నేను వద్దంటాను. మరి కళ్యాణ్ని నువ్వు పెళ్లి చేసుకుంటావా ముసల్దానా? వరం ఇదిగో, ఇది దీని వరస. నేనంటే బాగా వెటకారం అయిపోయింది దీనికి. అలివేణి, మీ నాన్న పంతం కోసం పెళ్లి చేసుకున్నా రేపు మా అమ్మా నాన్న నా గొంతు కోసారు, ఇదే మత్తారిల్లు, వీడే మొగుడు అని మనసులో వస్తే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుంటుంది. ఆలోచించవే. అలివేణి, అమ్మ చెప్పినది నిజమే, ఆలోచించు. ఏమో, కోటి ఇల్లు ఇదిగో ఈ రూమ్ అంత ఉంటది. నీకు నీ మొగుడికి మంచం వేస్తే మిగతా వాళ్ళు బయట పడుకోవాలి. ఆ దరిద్రంలో ఎలా బతుకుతావే? అమ్మమ్మా, మీరంతా నాకేం చెప్పాలని వచ్చారో నాకు అర్థమైంది. మీరు నా పెళ్ళయ్యాక నా జీవితం ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నారు. అసలు నేను ఈ పెళ్ళైతే చాలరా దేవుడా అని ఆలోచిస్తున్నాను. అవును, చివరి నిమిషంలో ఈ పెళ్లి కూడా ఏదో కారణం చేత ఆగిపోతే నా పరిస్థితి అప్పుడేంటి? అమ్మమ్మా, నువ్వెప్పుడూ కృష్ణవేణిని దురదృష్ట జాతకురాలివి అని బాధ పెట్టి మాట్లాడేదానివి. కాని నిజానికి నాది దురదృష్ట జాతకం. అవునమ్మా, ఆ ప్రభాస్ దొంగ సచ్చినోడు మోసగాడని తెలిసి పెళ్ళాగిపోయింది. సగం పెళ్ళైన పెళ్లి కూతురని బిరుదిచ్చారు. రెండోసారి పెళ్లిపీటలెక్కుతున్నాను.
చెట్టుకు పండిన పండుకి రాలిపోయిన పండుకి తేడా లేదు. నేను అంతే. కళ్యాణ్ కంటే మంచి కుర్రాడు దొరుకుతాడా ఏంటి? పర్వాలేదు, నేను సర్దుకుంటాను. కృష్ణవేణి నాన్నకిష్టం లేని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. మీరంతా చూశారుగా నాన్నెంత కుమిలిపోతున్నారో. ఇలాంటి పరిస్థితుల్లో నాకు రాజకుమారుడు కావాలంటే ఎలా కుదురుతుంది పిన్ని? సర్దుకుపోవాలి. నేను కళ్యాణ్ని పెళ్లి చేసుకుంటే నాన్న సంతోషపడతారు. నాకు కావాల్సింది అదే. నాన్న సంతోషంగా ఉండాలి, అంతే. కళ్యాణైనా ఒకటే, కొండ ముచ్చైనా ఒకటే. ఇదేదో నాన్న కోసం త్యాగం చేస్తున్నట్టు మాట్లాడుతుందే వరం. త్యాగం లేదు, గాడిద గుడ్డు లేదు. పరిస్థితులు అలా వచ్చాయేమమ్మా. ఇదిగో ఇప్పుడు నీకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే రేపు నువ్వు బాధపడతావని మేమందరం చెప్పడానికి వచ్చామే. ఇష్టమా? ఊరుకో అమ్మమ్మా. ప్రభాస్ని చూసి ఇష్టపడ్డాను. వాడే నా డార్లింగ్ అని ఫిక్స్ అయ్యాను. ఏమైంది? ఆ తర్వాత అరవింద్ మన ఇంటికొచ్చాడు. అతన్ని మొదటి చూపులోనే ఇష్టపడ్డాను. అతన్ని పెళ్లి చేసుకోవాలనిపించింది. అన్నీ అనుకున్నట్టుగా జరుగుతాయా ఏంటి? ఏది రాసిపెట్టుంటే అదే జరుగుతుంది. ఇప్పుడు కళ్యాణ్ అంటున్నారు. పర్లేదు, మీరు అనుకున్నట్టుగా మరీ అంత తీసేసే పర్సనాలిటీ ఏం కాదు. బాగానే ఉన్నాడు. అతనే నా డార్లింగ్ అని ఫిక్స్ అయిపోయాను. అయినా అతన్ని పెళ్లి చేసుకుంటే నాన్న కళ్ళ ముందే ఏ ఊర్లోనే ఉండొచ్చు కదమ్మా. తెల్లారితే నిశ్చితార్థం పెట్టుకుని మీరిలా ఆలోచిస్తున్నారంటే నాన్న బాధపడతారు. వెళ్ళండి. అది కాదల్లివేణి. కళ్యాణికి వెనక ముందు ఆస్తిపాస్తులు లేవు. ఏదైనా 10 రూపాయలు ఉంటేనే కదా. హైదరాబాద్లో ఏదో మోడల్ ఏజెన్సీలో ఉద్యోగం అంట పిన్ని. బాగానే సంపాదిస్తున్నాళ్లే పిన్ని. ఉద్యోగం ఏడా? 6 నెలల నుంచే హైదరాబాద్లో ఖాళీగా ఉన్నాడని పక్కింటి పిన్ని చెప్పినది. ముందు పెళ్ళవని పిన్ని, ఉద్యోగం తర్వాత. సరే, నీ ఇష్టం. ఏమీ మనోరాలా? నాకైతే ససే మరీ ఇష్టం లేదే. నీకిష్టం లేదా? అందుకే నాకిష్టం ముసల్దానా? ఛీ! ఈ పెళ్లితో నాన్న సంతోషపడతారు. ఆయన కళ్ళల్లో సంతోషం చూడాలి. అంతకంటే నేనింకేం ఆలోచించను. నీకిచ్చిన మాటని నేను నిలబెట్టుకుంటాను, కానీ ఇప్పుడు కాదు. తెల్లవారితే నిశ్చితార్థం ఎలాగైనా ఆపాలి. నా మీద పంతంతో కోటి బాబాయ్ కొడుకుతో బలవంతంగా అలివి నాకు పెళ్లి చేస్తున్నారు. జమీందారి ఇంటికి కోడలయ్యే అన్ని అర్హతలు అక్కకున్నాయి. ఇంత మంచి అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి? ఎవరేమనుకున్నా సరే అక్కని ఇంటి కోడలిగా చేసి తీరుతాను. నన్ను సొంత చెల్లెల కంటే ఎక్కువగా అభిమానించిన అక్క కోసం నేనేం చేసినా తక్కువే. ఎలాగైనా నీ రుణం తీర్చుకుంటానక్క. తోడి కోడళ్ళగా ఒకే ఇంట్లో ఉండాలనుకున్న మన కలని ఎలాగైనా నేను నెరవేరుస్తానక్క. ఇంకొక నెల రోజులు ఆగితే చాలు, అరవింద్ గారు వచ్చేస్తారు. ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్.
ఎలాగైనా ఈ నిశ్చితార్థాన్ని ఆపేస్తాను.